రాష్ట్ర బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామీని సృష్టించిందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నా, వాహనాలను అడ్డుకున్నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏది దొరికితే అది ఎక్కి రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావడంతో సభా ప్రాంగణం అశేష జనవాహినితో కిక్కిరిసిపోయిందని చెప్పారు. కుప్పం నుండి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ముగింపు సభలో ప్రసంగించిన తీరు చూస్తుంటే లోకేష్ ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడన్నారు. నవశకం ముగింపు సభకు వచ్చిన జనాన్ని చూసి ముఖ్యమంత్రికి మంత్రులకు మైండ్ బ్లాక్ అయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీతో సంపద సృష్టించి రేపు రాబోయే టీడీపీ పరిపాలనలో సూపర్ 6 పథకాలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజారంజక పథకాలను అందిస్తామన్నారు. ఎందుకు నేను 175 సీట్లు నెగ్గుతాను అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి 2 నెలల గంటలోకి 25-30 మందిని మార్చాల్సి వస్తుంది. చేంజ్ చేసుకోకపోతే మిమ్మల్ని మార్చేస్తాను అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? అప్పుడే 30 మందిని మార్చేసాడు. ఈ ట్రాన్స్ఫర్లు చేయడము లేకపోతే లేపేయడము. వార్తను భయం పట్టుకోకపోతే ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు? నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో ఒక మహత్తరమైనటువంటి శక్తిగా నిన్న అక్కడ పోలిపల్లిలో జరిగినటువంటి ఆ మహాసంగ్రామ సభలో ఏదైతే వాళ్ళ గొంతు గళం విప్పి ఈ ప్రజలకు పిలిపించారో ఆ పిలుపుతో ప్రారంభమైంది ఈ ఆంధ్ర రాష్ట్ర పాలనా విధానం సమూలంగా మార్పు వచ్చేటటువంటి అవకాశం. ఆ మార్పు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓటమి ఖాయం. 160 సీట్లు పైబడి మా పొత్తులో మేము విజయం సాధించడం ఖాయం. నేను జగన్మోహన్ రెడ్డి లాగా వై నాట్ అంటలా, 160 సీట్లు గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నాం. ఇది పరిస్థితి. 150 ఒకటి తీసేస్తున్నారండి. నేను ఒకటి తీసాను. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కష్టంగా గెలాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక నూతన వరవడిలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలి. ఈ రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందించాలి. అందుకోసమే నా పోరాటం అని చెప్పి గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒక విజనరీ లీడర్గా ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి కూడా అవసరం ఉన్నటువంటి వ్యక్తి. ఒక నిబద్ధతతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్తో రాజకీయాల్ని నిర్వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కూడా ఆ వేదిక మీద ఉండబోతున్నారు. దాన్ని ఏదో రకంగా మనం నియంత్రించాలి, జన ప్రభంజనం లేకుండా నిర్వీర్యం చెయ్యాలనే దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు అడిగితే బస్సులు మేము డబ్బులు కట్టుకుంటాం అంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వలే. స్కూల్ బస్సులు ఇచ్చినట్టయితే
మిమ్మల్ని ఎవరిచ్చినా సరే వాళ్ళని ఇబ్బందుల్లో పెడతామని బెదిరించినటువంటి పరిస్థితి. ఇంకా ప్రైవేటు బస్సులను కూడా నియంత్రించడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. అంటే ట్రాన్స్పోర్ట్ అన్నది లేకుండా చేస్తే ఈ సభ విజయవంతం కాదు అని వాళ్ళ భ్రమ.